గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఇలా పత్తికొండ మండలం ఓసూరు గ్రామం కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. పిరమిడ్ బస్ స్టాప్ కి భూమి పూజ అంతా అయింది. ఇక్కడ వచ్చేసి రాడ్లు అన్ని నాటినాక మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవ్వాలి, కానీ నైటే వచ్చి దాన్ని తీసేశారు. పిరమిడ్ బస్ స్టాండ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం వల్ల ధ్యానం గురించి నలుగురికి తెలియడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఫస్ట్ టైం ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి బస్ స్టాప్ పిరమిడ్ ఓసూరు ఎంపిక అయినందుకు చాలా గొప్ప విషయం ఇది. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తులో భాగంగా ఈ ధ్యానాన్ని ఇంకా ఈ పిరమిడ్ శక్తిని, శాకాహారాన్ని ఇంకా జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఆలోచనలో భాగంగా గ్రామాల్లో ధ్యాన ప్రచారం చేస్తూ ఇలా పత్తికొండ మండలం ఓసూరు గ్రామం కర్నూలు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ 18x18 పిరమిడ్ పబ్లిక్ పిరమిడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మాది పుట్టినిల్లు ఓసూరు గ్రామం, నాది మెట్టినిల్లు ఆదోని. కానీ ఇప్పుడు పుట్టినిల్లులో ఉన్నాను ఓసూరు గ్రామంలో. ఇక్కడ ఫస్ట్ టైం రోడ్ సైడ్ పిరమిడ్లు వచ్చాయి. ఇక్కడ రోడ్ సైడ్ పిరమిడ్లు వచ్చిన తర్వాత ఇంటి పైన ఒక పిరమిడ్ వచ్చింది ఊర్లోన. ఇవి రెండు ఒకే రోజే పరిమిళ అక్క ఓపెనింగ్ చేశారు. వచ్చిన తర్వాత ఇవి రెండు ఒకే రోజే అయ్యాయి. ఇంకొకటి కవిత వాళ్ళ ఇంటి పైన రూఫ్ టాప్ పిరమిడ్ ఓపెనింగ్ అయింది. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణార్థము ఎన్నో 41 పిరమిడ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పిరమిడ్లు ద్వారా కూడా ప్రమాదాలు కూడా నివారణ జరిగినాయి. అలాగే ముఖ్యంగా ఇంకా ఈ గ్రామంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం జరగాలనే ఉద్దేశంతో ఇంకా వినూత్నంగా ప్రజల్లోకి ఈ పిరమిడ్ శక్తి, ధ్యానము, శాకాహారము అనేది జనంలోకి ఇంకా అద్భుతంగా చేరాలనే ఉద్దేశంతో ఈ పిరమిడ్ బస్ స్టాప్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఈ పిరమిడ్ బస్ స్టాప్ వెనుక ఉంది చూడొచ్చు. ఆ పిరమిడ్ బస్ స్టాప్ ఏర్పాటు చేస్తే ప్రజల్లో, పబ్లిక్లో రోడ్డు మార్గంలో పోయే వాళ్ళంతా, బస్సులు ఎక్కే వాళ్ళు, ఆటో ఎక్కే వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలా వేయాలన్నప్పుడు చాలా చోట్ల ఆలోచించాము, కానీ అక్కడ పోయినా కూడా వాళ్ళు స్థలం ఇవ్వలేదు. అందుకు వేరే ఊర్లో క్యాన్సిల్ అయింది. ఇది ఎక్కడైనా సరే సక్సెస్ఫుల్ చేసి చూపించాలి అన్న ఆలోచనతో మా ఓసూరే ఎంపిక అయింది. ఫస్ట్ టైం ఇక్కడ భారతదేశంలోనే మొట్టమొదటి బస్ స్టాప్ పిరమిడ్ ఓసూరు ఎంపిక అయినందుకు చాలా గొప్ప విషయం ఇది. ఫస్ట్ మాకు నారాయణ సారు అక్కడ అవి రాడ్లు ఉండే సార్. రాడ్లు ఉంటే ఏం చెప్పినారంటే మనకి ఇక్కడ పిరమిడ్ కాడ మనకి ప్లేస్ ఉన్నది, కానీ దానికి బాత్రూమ్ కట్టాలని రాడ్లు తెచ్చినారు సార్. రాడ్లు తెచ్చిన తర్వాత మరి ఆలోచన ఏమొచ్చిందంటే మరి మనం అయితే బస్ స్టాప్ కట్టేయాలని మా ఉద్దేశం అనుకున్న తర్వాత సరే అని మరి నారాయణ సార్ ఉండి, సార్ నేనైతే వస్తున్నాను, మనము బస్ స్టాప్ కట్టాలా ఇక్కడ ఓసూరులోన అని అన్నాడు. సరే అని మేము ఇక్కడ స్థలం చూసినాము. స్థలం చూసినాక భూమి పూజ చేసినాము. భూమి చూసి ఇక్కడ పిరమిడ్ బస్ స్టాప్ రావడానికి చాలా మంది అబ్జెక్షన్ చేశారు. అక్కడ చేసాము. అయితే అక్కడ పిరమిడ్ బస్ స్టాప్ కి భూమి పూజ అంతా అయింది. అక్కడ వచ్చేసి రాడ్లు అన్ని నాటినాక మార్నింగ్ వర్క్ స్టార్ట్ అవ్వాలి, కానీ నైటే వచ్చి దాన్ని తీసేశారు. అయితే మళ్ళీ ఈ వర్క్ ఇక్కడే ఆగిపోకూడదు, కానీ ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ప్లేస్లు వెతికాము. నలుగురు మాత్రమే ఉన్నాము. కవిత, మా చిన్నబ్బాయి, మా ఆయన, శంకరమ్మ మేడం, కృష్ణ సార్ ఉన్నారు. వాళ్ళకి మేము ఇక్కడ తిరుగుతూ ఉంటే అందరూ పిచ్చి వాళ్ళలాగా చూసారు మమ్మల్ని అందరూ. ఈ అమ్మాయిలు ఏంటి 2 రోజులు అయింది ఇక్కడ తిరగబట్టి. పొద్దునొచ్చి కూర్చున్నాం ఇక్కడ ఎల్డింగ్ వేస్తా ఉంటే సార్ వాళ్ళు పొద్దునొచ్చి కూర్చున్నాం. నీళ్లు లేదు, అన్నం లేదు, ఏమీ లేదు. అసలు పిచ్చి వాళ్ళలాగా చూసారు అందరూ. ఏం వీళ్ళకి పని లేదా, ఏమన్నా ఫండ్స్ వస్తున్నాయా ఇక్కడ వేయడం వల్ల, ఎంత ఫండ్స్ రిలీజ్ అయింది మీకు ఇది వేయించడం వల్ల అని అడిగారు అనమాట మమ్మల్ని. దీన్ని ఇట్లాంటిది ఏమి ఉండదు. ఇది ఒక పిరమిడ్ బస్ స్టాప్ అంటే ఏంటంటే ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశంతోనే ఇది వేస్తా ఉన్నాము. ఎలాంటి ఫండ్స్ ఏమి రావు. శాకాహారం గురించి కూడా నలుగురికి తెలియాలన్న ఉద్దేశం ఇది. మా అక్క ద్వారా, రమేష్ అన్న ద్వారా మళ్ళీ ఇక్కడ పిరమిడ్ బస్ స్టాప్ కోసం ప్లేస్ వచ్చింది.
పైపుల్ని ఇక్కడ ఓసూరు గ్రామానికి తీసుకొచ్చి ఇక్కడున్న మాస్టర్స్ కృష్ణ సారు, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు బాబు, రంగన్న, తర్వాత మిగతా మాస్టర్స్ అంతా కూర్చొని మాట్లాడుకొని ఇక్కడ ఐరన్తో బస్ స్టాప్ షెల్టర్ వేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నప్పుడు ఇక్కడ స్థలము ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా కూడా అందరూ అబ్జెక్షన్ చేయడంతో ఇక్కడ రమేష్ అని ఆయన లెక్చరర్గా వర్క్ చేస్తాడు, ఆయనకి ఈ విషయం తెలియజేశాము. ఆయన నుండి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కదా, చేస్తే బాగుంటుంది, మా అంగడి దగ్గర స్థలం ఇస్తాం మీకు, ప్రజలందరి కోసం ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు కదా, కాబట్టి ఈ కార్యక్రమము బాగుంటుంది, మేము సహకరిస్తామని వాళ్ళు స్థలం ఇవ్వడం జరిగింది. నాకు ధ్యానం గురించి కాస్త కూస్తో కొంచెం అవగాహన ఉంది. ఎందుకంటే ఇక్కడ పిరమిడ్ ఏర్పాటు చేసినప్పుడు అక్క వాళ్ళు, శంకరమ్మ అక్క వాళ్ళు, అక్క నాకు పరిచయము. అక్క చెప్తూ ఉంటుంది ధ్యానం చేసే దానివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి చెప్తుంటారు. దాని గురించి కొద్దిగా అవగాహన ఉంది. ఇక్కడ ప్రజెంట్ లాస్ట్ మంత్ వచ్చేసి ఇక్కడ పిరమిడ్ యొక్క బస్ స్టాప్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మాస్టర్ నారాయణ గారు అక్కడ వేరే చోట ప్లేస్ చూడడం జరిగింది. అక్కడ ఆ ప్లేస్ వాళ్ళు అబ్జెక్షన్ చేసినారు. తర్వాత మళ్ళీ శంకరమ్మక్క వచ్చి ఫోన్ చేసి ఇలా పిరమిడ్ బస్ స్టాండ్ ఏర్పాటు చేస్తాము, మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలంలోనే అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అంటే నాకు అంటే నలుగురికి ఉపయోగపడేది కాబట్టి అంటే ఈ యొక్క పిరమిడ్ బస్ స్టాండ్ ఇప్పుడు ఏర్పాటు చేసినందుకు అక్కడ చాలామంది కూర్చోవడము, అసలు పిరమిడ్ ధ్యానం అంటే ఏంది అనేటువంటిది, ధ్యానం వల్ల ఉపయోగాలు అక్కడ చాలా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ధ్యానం వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయి అంటే మనం మాంసాహారం వదిలేసి శాకాహారానికి వెళ్తే శాకాహారం వల్ల అనేకమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయి అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయడము. ధ్యానం చేయడం వల్ల మనలో ఆధ్యాత్మికత అనేటువంటిది ఏర్పడుతుంది. ఆధ్యాత్మికత శక్తి అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది అనేటువంటి అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. అంటే ఈ పిరమిడ్ బస్ స్టాండ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం వల్ల ధ్యానం గురించి నలుగురికి తెలియడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. కాబట్టి అంత మంచి గొప్ప కార్యక్రమం చేస్తున్నాడనంటే నేను అక్క ఫోన్ చేసిన వెంటనే అక్క ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి అక్క, దానికేం అబ్జెక్షన్ లేదులే అని చెప్పేసి, అలాగే మాస్టర్ నారాయణ గారు వచ్చి అడగడము, ఏర్పాటు చేయండి, ఇది నలుగురికి మంచి జరుగుతుంది అనేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి ఓకే అని చెప్పేసి ఏర్పాటు చేసుకోండి అని చెప్పేసి అవకాశం ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడ సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పిరమిడ్ బస్ స్టాప్ అనేది స్టార్ట్ చేసాము. ఇది సక్సెస్ఫుల్ అయ్యింది. అలాగే ఇలాంటి ప్రతి చోట ఇలాంటి పిరమిడ్ బస్ స్టాప్ రావాలి, జనాల్లోకి ఇలాంటి ధ్యానము, శాకాహారము, ఇలాంటి అవేర్నెస్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ పిరమిడ్ బస్ స్టాప్ వచ్చింది. ఇది గ్రాండ్ సక్సెస్ అయింది. ఓపెనింగ్ కూడా చేశారు సార్ వాళ్ళు వచ్చి, అందరూ సహకారంతోన చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ పిరమిడ్ బస్ స్టాప్ ఏర్పాటు చేస్తే ప్రజల్లో, పబ్లిక్లో రోడ్డు మార్గంలో పోయే వాళ్ళంతా, బస్సులు ఎక్కే వాళ్ళు, ఆటో ఎక్కే వాళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. అలాగే దాంట్లో కొద్దిసేపు బస్సు కోసం ఎదురు చూసేటప్పుడు కానీ, ఆటో కోసం ఎదురు చూసేటప్పుడు దాంట్లో పోయి కూర్చున్నప్పుడు అక్కడ ధ్యానం చేసే విధానం, ధ్యానం వల్ల లాభాలు, శాకాహారం గురించి, పిరమిడ్ శక్తి గురించి ఉంటుంది. అక్కడ ముఖ్యంగా పిరమిడ్ అడ్రస్లు, ముఖ్యంగా పిఎంసి ఛానల్ కూడా ఉంటుంది. ఇవన్నీ జనాలు తెలుసుకునే ఒక అవేర్నెస్ వస్తుందనే ఉద్దేశంతోన ఈ పిరమిడ్ బస్ స్టాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పిరమిడ్ బస్ స్టాప్ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ పిరమిడ్ బస్ స్టాప్ ఏర్పాటు చేసి ఎంతో మందికి ఉపయోగపడలేదు ఈ పిరమిడ్ బస్ స్టాప్ ఏర్పాటు జరిగింది. ఇలాంటి పనులు ఎప్పుడైనా సరే వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. నలుగురికి ఈ పిఎస్ఎస్ఎంని పరిచయం చేయాలి. తెలియని వాళ్ళు కూడా, ఇక్కడ చాలా మందికి ధ్యానం అంటే తెలీదు, అక్కడ సైడ్ చాలా మందికి తెలుసు, ఇక్కడ తెలియదు అనమాట. కానీ ఇక్కడ బస్ స్టాప్ పిరమిడ్ వేయడం వల్ల ప్రతి ఒక్కరికి ధ్యానం అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ బస్ స్టాప్ పిరమిడ్ చూసి చాలా మంది
ఏంటిది ఏంటిది అని అడిగిన వాళ్ళందరికీ ఇదొక ధ్యానం వాళ్ళు వేయించారు. బస్ స్టాప్ పిరమిడ్ అంటే మెడిటేషన్ గురించి, ధ్యానం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేసింది. ఇలాంటివి వర్క్లు ఎంతోమంది ఇలాంటివి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థలం ఇచ్చిన రమేష్ అన్న కూడా వేల కృతజ్ఞతలు. అన్న సహకారంతో ఒక్క మాటకి అన్న ఇచ్చేశారు. థ్యాంక్ యూ అన్న, మీకు థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికీ సహాయం చేసినందుకు. ఇది ప్రతి ఒక్కరి శక్తిని ఉపయోగించుకోవాలి. పిరమిడ్ శక్తిని, ధ్యానాన్ని, శాకాహారాన్ని ఈ జనాల్లోకి అవేర్నెస్ వెళ్ళాలి. అదేవిధంగా ప్రతి ఒక్క పల్లెల్లో పిరమిడ్ బస్ స్టాప్లు రావాలి. ఇంకా కొత్త ఆలోచనలు, కొత్త ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది PSSMని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా ప్రతి ఒక్క న్యూ థాట్తో ఈ యొక్క PSSMని ముందుకు తీసుకెళ్లాలని విశ్వసిస్తున్నాం.